శ్రీముఖలింగం శ్రీకాకుళం జిల్లాలో ఉంది. ఇది శ్రీకాకుళం నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి పొందిన ముఖలింగేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి ఆలయాలున్నాయి. ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి. సాధారణంగా శివలింగం అంటే ఏదేని రాతితో చెక్కబడి ఉంటుంది, లేదా స్వయంభూగా అది కూడా రాతిలోనే వెలిసినదై ఉంటుంది. అయితే శ్రీముఖలింగానికి మాత్రం ప్రత్యేకత ఉంది. లక్షల ఏళ్ల నాటి ఓ చెట్టు కాండం మొదలు శివలింగంగా రూపుదిద్దుకుంది. అప్పట్నుంచి శ్రీముఖలింగానికి పూజలు చేస్తున్నారు. ఇక ఇక్కడ ఈ శ్రీముఖలింగంను ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. స్థానికుల నమ్మకం ప్రకారం కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల నమ్మకం. మరోవైపు చాలా అరుదుగా కనిపించే సప్త మాతృకులలో ఒకరైన వరాహదేవి కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఆసియాలో పొడవైన గుహ, అనంత సంపద, వింత జీవుల వస్తువుల నిలయం కప్పకు కూడా ఓ గుడి ఉంది. అంతేకాకుండా ఈ క్షేత్రం బౌద్ధ, జైన మతాల వారికి కూడా పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఇక్కడ 7 నాలుకల అగ్నిదేవుడి విగ్రహాన్ని కూడా మనం చూడవచ్చు. వ్యాస మహర్షి భారతంతో పాటు పంచమ వేద గ్రంథాలు రాయటకు ముందు వ్యాస గణపతిని ప్రతిష్ఠించి ప్రారంభించినట్టు చెబుతారు. దీంతో పాటు శక్తి గణపతి, చింతామణి గణపతి, దుండి గణపతి, సాక్షి గణపతి, బుద్ధి గణపతి, తాండవ గణపతి, సిద్ధి గణపతుల దర్శనం ఇస్తారు. ఇక్కడ కోటి లింగాలకు ఒకటి తక్కువ అని చరిత్ర చెబుతుంది. అష్ట గణపతులకు ఒకే చోట ఉండటం భారతదేశంలోనే అత్యంత అరుదైన విషయం. ఆయా కాలాల్లో ఇక్కడ బౌద్ధ, జైన, హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది. చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏ శాసనంలోనూ ఈ ఊరి పేరు ముఖలింగం అని పేర్కొనలేదు. ఏ దిశ నుంచి చూసినా శ్రీముఖలింగం పేర్లోనే చక్కని అర్థం ఉంది. పరమేశ్వరుడు లింగంలో కనిపించటా అని దీని అర్థం. ఈ దేవాలయంలోని శివలింగాన్ని ఏ దిశ నుంచి చూసినా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. దేవాలయ గోపురం చాలా ఎత్తుగా ఉంటుంది. ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వర ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు, ఇప్ప చెట్టు మొదలను నరికివేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది. ఆ చెట్టు మొదలపై ముఖం కనిపిస్తుంది అని చెబుతారు. ఆ చెట్టు మొదలై క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు. ఇప్ప చెట్టును సంస్కృతంలో మధుకం అంటారని, అందువల్ల ఈ గుడికి మధుకేశ్వర స్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు. ఇక్కడ తవ్వకాలలో వీణపాటి అయిన సరస్వతి విగ్రహం, జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి. వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు. ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి. వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీస్తు శకం 10వ శతాబ్దంలో 2వ కామానవుడన్న రాజు కట్టించాడని, అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వర ఆలయాన్ని కట్టించాడని తెలుస్తోంది. మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది.